విషయమై, టికెట్ల స్లాబ్ రేట్ల విషయమై తాడేపల్లి ప్యాలెస్కు వచ్చినటువంటి సినిమా పెద్దల చేతిలో, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చేతిలో వంగి వంగి దండాలు పెట్టించుకున్న తర్వాతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈగో సాటిస్ఫై అయింది. ఇది ఒక విమర్శ. ఇప్పుడు నేను నా కర్మగాలి నేను అక్కడ ఉండా కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు ఎలా అనేవాడివి అందరితో, ఎలా పాపకాండ చేసేవాడు కదా నువ్వు. ఇక్కడ దండం పెట్టాడని చిరంజీవి నేను చేయటం కాదు పోసాని గారు. ఆ విజువల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులు కట్టుకొని చిద్విలాసం చూపిస్తూ ఉంటే దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇంతకంటే ఎక్కువ సాగిలపడి దండాలు పెట్టి విన్నవించుకున్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, విజువల్ చెప్తున్నది కాదు, మా కమ్మలు చెబుతున్నది, మా రామోజీరావు గారు, మా రాధాకృష్ణ గారు కదా. అయ్యో విజువల్స్ ఇంకోసారి అన్నాను మాకు ఇప్పుడు ఆ విజువల్స్ చూశానని చెప్పేసి. వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్. నేను ఉన్నప్పుడు పాటలో ఎప్పుడు చిరంజీవి గారు మాట్లాడేటప్పుడు ఇంట్లోకి పోయి చూసుకుంటూ పోయి చిరంజీవి గారు మాట్లాడేటప్పుడు మనం ఏదైనా సరే ఒక పద్ధతిగా అదైతే మనం బాగుంటుంది. జగన్ గారు ఎప్పుడు చూసుకోండి ఏ ప్రెస్ మీట్లు అక్కడ ఏది వేస్తారు లైవ్లో ఇలా కూర్చుంటాడు. ఎవరి దగ్గర, ఐఏఎస్ల దగ్గర కానీ, ఐపీఎస్ దగ్గర కానీ, ఎమ్మెల్యేలతో కానీ, మీటింగ్లో కానీ కూర్చుంటే ఇంతే. మదర్ ప్రామిస్లో ఏం టెల్లింగ్ యూ. ఓకే, నేను నా సీఎం అని పొగట్లా, ఇట్లానే ఉంటాడు. అందరూ కూర్చున్నాం. చిరంజీవి ముందు వచ్చాడు, కూర్చున్నాడు. చిరంజీవి పక్కన ఇంకోడు ఉన్నాడు, తర్వాత రాజమౌళి ఉన్నాడు, తర్వాత ఆలీ ఉన్నాడు, తర్వాత ఇది నారాయణమూర్తి ఉన్నాడు, నేను చివరున్నా. ఈ పక్కేమో మహేష్ బాబు ఉన్నాడు, ఈ పక్కనే ఉన్న ప్రభాస్ ఉన్నాడు, ఇంక వేరే ఉన్నాడు. మొత్తం ఐఏఎస్ ఆఫీసర్తో పెద్ద పెద్ద ఆఫీసర్తో మొత్తం ఉన్నారు. పక్కనే ఉన్న పేరు నానిగారు మంత్రి గారు ఉన్నారు. ఇట్లా వచ్చిన తర్వాత అందరికీ నమస్కారం పెట్టాడు. లేచి చిరంజీవి గారు నమస్కారం చిరంజీవి గారు నమస్కారం పెట్టాడు. ఆ విజువల్స్ నీకు చూపించానుకో నువ్వేమంటావు తెలుసు. రేపొద్దున ముఖ్యమంత్రి జగన్ చేత చిరంజీవి ఇలా చూసి దండం పెట్టించుకుంటాడా, అంత రెస్పెక్ట్ లేదా చిరంజీవికి అంటావు నువ్వు. ఏది మనం కనుక దాన్ని చూడర్థం తీసుకుంటే ఆయన అందరితో దండం పెడతాడు, అందరితో దండం పెట్టి కూర్చుంటాడు, మాట్లాడండి అంటాడు. చిరంజీవి గారు పక్కన కూర్చుంటారు. చిరంజీవి గారు ఏమన్నాడు తెలుసా, ఎవరు మాట అన్నారు ముఖ్యమంత్రిని. ఎందుకన్నాడు, ముఖ్యమంత్రి అది చనువు కాబట్టి. ఓకే, తమ్ముళ్ళలాగా చూస్తాడు జగన్. ఏంటంటే మాకు ఈ రేట్లు పెంచాలి, అది మేము ఇట్లా చేయాలి, మేము రిక్వెస్ట్ అనుకోండి, మా హెచ్చరిక అనుకోండి అన్నాడు ఆయన. సీఎం లేడు అంటారా, మేము మాట్లాడుతుంది హెచ్చరిక అనుకోండి. చిరంజీవి అన్నారు ఈ మాట తల్లి సాక్షిగా అన్నాడు. ఓకే, అవి బయట పెట్టారా? ఏ అవసరం మనకి మీడియా కమ్మలకి బాబుని పొగట్టడానికి, అతను తిట్టడానికి? అవి తీసేరా, అవి తీసేయి కట్ చేయరా. నా కొడుకుని చంపేసేయాలని వద్దాలరా. వాడేంట్రా రెడ్డి, వాడెందుకు కావాలరా, మన కమ్మోడు అవ్వాలరా ముఖ్యమంత్రి. ఎంత అవకాశం అవుతే ఇప్పుడు ఇట్టన్నాడు అనుకో, జగన్మోహన్ రెడ్డి గారికి నడుములు పోయాయి, మెడ తిరిగిపోయింది, మెడలో దెబ్బ వచ్చింది, ఎప్పుడు ఇట్లా పెట్టుకుంటున్నాడు అంటాడు. ఏదోటి ఎట్టంటాడు. చూసారా తల్లి తిప్పుకున్నాడు, ఇన్ని పాపాలు చేసి తను పశ్చాత్తాపడుతున్నాడు జగన్, పశ్చాత్తాపడుతాడు జగన్ అని రాస్తాడు. వీడు కూడా వాడు సాంబడు అట్లా రాస్తాడు. నువ్వు ఆయన ఇంటికెళ్ళు, టాయిలెట్కి వెళ్ళు, ఇంకోటికి వెళ్ళి ఒక అరగంటగా వచ్చాడు అనుకోండి. ఇంటికి వెళ్ళి ఆయన టాయిలెట్కి వెళ్ళాడు, ఇంట్లో టాయిలెట్లు ఉండవు. మా తర్వాత కూర్చుంటే కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడుకొని వస్తారు కదా. వెళ్ళిపోయిందట, చూసారా, హాఫ్ అన్ అవర్ టాయిలెట్లో ఉన్నాడు అంటే ఆయనకి ఎంత జబ్బు ఉంది. ఇట్లాంటి సన్నాసులు ఉన్నారండి.